యెరూషలేములోకి యేసయ్య గాడిద మీద ఎక్కిపోతుంటే కొత్త కొత్త గుడ్డలన్నీ వెరికినారంట. యాడికి? ఎందుకు? యేసయ్య మా వీధుల్లోకి వచ్చినాడు, వీధుల్లోకి వచ్చాడు. కొత్త ఇటు ఎర్ర కార్పెట్లు, తెల్ల అన్నీ వేసినారంట. ఈ గాడిద ఏమనుకోవాలి తెలుసా? ఇంత ఘనత వచ్చిందంటే కారణం ఎవరు? నా పైన రాజులకు రాజు ఉన్నాడు కదా, దేవుని ప్రవచనములో కూడా నన్ను ఎంచుకున్నాడు కదా. ఏంటి ఆ ప్రవచనం? నీ రాజు, నీ రాజు గాడిద. చెప్పండి మరి. నీ రాజు సాత్వికుడై, అవ్వా ఏం బాబు, అంగట్లో లెక్కలు చెప్పమంటే చెప్పేస్తాం, వాక్యం చెప్పమంటే మా రామదాసు ట్రాక్టర్ని ఇరగదీసేస్తాడు, ఎట్టగలుగుతాడు, తొక్కేస్తాడు. వాక్యం చెప్పంటే దిమ్మ పక్కకు పోతున్నాడు కనపడకుండా. ఏమనుంది ప్రవచనం యేసు ప్రభు గురించి? గీత సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అమ్మా అమ్మా అక్క, ఇనక్క, చూడక్క, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు చెప్పు. వాళ్ళు ఇట్టా చదువుతున్నారు గుడ్లకు వాళ్ళు చూసినట్టు. ఏమన్నా కొత్త బైబిల్ చదువుతుందేమో అని. మీ బైబిల్లోనే ఉంది, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. కరెక్టేనమ్మా? కొత్త బైబిల్లో లేదు. మనం చదివే బైబిల్లోనే ఉంది. చదవండి పుణ్యావతి గారు, ఇప్పుడు చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై, దీనుడనై, గాడిదను, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి, గాడిద పిల్లను ఎక్కి ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? నా యొద్దకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? నీ మీద ఎక్కడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ రోజు యేసయ్యను మోసిన గాడిద ఏమనుకుందో తెలుసా? ఇంత ఘనత నాకు, నన్ను చూడగానే ఇంత అని మళ్ళీ మరుసటి రోజుల్లో లైన్లోకి వచ్చి నిలబడిందంట. యాడికి వచ్చి మళ్ళీ మరుసటి రోజు లైన్లోకి వచ్చి నిలబడి అంటుందంట. అంటే నేను వచ్చా అంటుందంట. ఎంత అరిసినా ఒక్కడు కూడా బయటకి వస్తలేదు. అప్పుడప్పుడు మన ఊర్లో కుక్కలు 1 గంటకు 2 గంటలకు అరుతాయి చూసారా? ఇది కూడా అట్లా అరుతుందంట. ఈ మధ్య పాస్టర్మ కొత్త మాట నేర్చుకుంది. ఉస్సానండి, కిటికీ తెరిచి అంటది. ఎంత ఉస్సానే పోతాయా చెప్పండి? అవునా కాదా? ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు పాస్టర్మ నెట్ట ఉస్సుసనమనిందో అక్కడ వాళ్ళు కూడా ఉస్సుసన్న పోలేదంట. దీంతో పెద్ద తలపోట అయిపోయిందని కర్రెచ్చుకుని నట్టెర కొట్టారంట. దేంది? అది ఏడ్చుకుంటూ మూలకి పోయి అరుస్తూ ఉంటూ ఇంకో గాడిద వచ్చిందంట. ఏమే నేనేమో భలే సంబరంగా ఉంటివి, ఈరోజు ఏమి ఎట్ట ఏడుస్తున్నామంటే ఈ పనికి మళ్ళీ జనం చూడే నిన్న వద్దు వద్దంటే కొత్త గుడ్డలు వేసిరి, ఈరోజు కూడా వేస్తారేమని పోతే నడ్డెరగొట్టి పంపించిరి. ఆడ పక్కన గాడిదన పిచ్చిదానా, నిన్న నీకంత విలువ రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ మీద రాజులకు రాజు ఉన్నాడు, నీ మీద ప్రభువులకు ప్రభువు ఉన్నాడు. ఆయనను బట్టి నీకు ఘనత వచ్చింది. కానీ నువ్వేమనుకున్నావు? మనమేదో పెద్ద ఇది, మనమేదో పెద్ద కొర్రమీసాలు, మనమేదో నిలిచిన జుట్టు కలిగిన వాళ్ళు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, చెప్పు దెబ్బలే. ఎవరుండాలా గాడిద మీద? ఈరోజు యేసయ్యను మొయ్యని గాడిదలు చాలా ఉన్నాయి. ఈ గాడిదలన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? డబ్బు సంపాదించుకోనికి వచ్చాయి. యేసును మోసే గాడిద డబ్బును సంపాదించుకోదు, ఆత్మను రక్షించడానికి ప్రయాసపడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అర్థమవుతుందా? మనం ఎలా ఉండాలి? గుర్రము దగ్గర ఏముంది? గుర్రం దగ్గర మూర్ఖత్వం ఉంది. కానీ గాడిద దగ్గర 800 పైగా గాడిద గాడిద గాడిదని బైబిల్లో రాయబడింది. ఆలోచించండి, ఎంత శ్రేష్టమైన స్థితి గాడిదకు దేవుడు ఇచ్చాడు. అందుకే మనకి ఎప్పుడు ఏముండకూడదంట? భూ సంబంధమైన కోరికల్లో 3వ కోరిక ఏంటి? మూర్ఖత్వం. నీ మాట మూర్ఖత్వంగా ఉండకూడదు, నువ్వు చేసే పని మూర్ఖత్వంగా ఉండకూడదు. అందుకే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానముల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఎలాగవుతాడంటండి? జ్ఞానము గలవాడవుతాడంట. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఈరోజు ఈ అంబేద్కర్ నగర్లో ఏ సహవాసం ఎక్కువ ఉందండి? చెప్పండి. నువ్వు తాకుండా మంచుకుంటే ఎవరికి ఇష్టంలే. నిన్న రొచ్చులోకి దింపేంత వరకు ఏం చేస్తున్నారు? ఇడిచిపెడతలే. నా పని నేను చేసుకుంటా, నాకెందుకబ్బా, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను భక్తి చేయవలసిన అవసరం ఉంది అనుకున్నవాడు ఎప్పుడు పాపము చేయడు. అంటే ఇప్పుడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమని రాస్తున్నాడు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తే నీ బుద్ధులు, చెప్పండి కదా, ఫస్ట్ సహవాసం ఎవరితోటి? జ్ఞానుల సహవాసం. అంటే ఎవరు? అదే జ్ఞానులు అంటే ఎవరు? మంచి పనులు అంటే దేవుని చేత నడిపింపబడుతున్నవారు. మరి వారిని విడిచిపెట్టి, ఆ స్నేహాన్ని విడిచిపెట్టి నువ్వే స్నేహం కోరుకుంటున్నావు? ఈడికే రారా మామా, బావా, అన్నా, తోయ్, ఈడికే లేరా? యాడికి ఈడికే రోడ్డు మీదకి బజ్జీలు తినొద్దాం రా అని బజ్జీలు ఇప్పించాడు, దమ్ము కొడుతుంటాడు. ఈ బజ్జీలు తినేటోడు ఊరుకుంటాడా? ఏదో నాకు ఇప్పించాడు తినేసి వద్దాం అనుకుంటాడా? బాగుంటుందరా? ఏంటి తాగుతున్నంటే ఇంట్లో ఊరికే గొడవరా దాంతో, దయ్యంది. ఇంటికి పోతేనే వీడి కూడా స్టార్ట్ అవుతుంది. నా పిల్లం కూడా దయ్యమే కదా, అవునా? వీడికి దయ్యం అని ఎందుకు అనిపిస్తుంది? చెప్పండి. వీడు దయ్యాలతో సహవాసం చేస్తున్నాడు కనుక. దూతలతో సహవాసం చేయి, నీ భార్య అద్భుతమైన దూతగా కనపడుతుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కనపడతారు. కానీ విచిత్రం ఏంటంటే మనకు అట్ట కనపడవు, బయటవే కనపడుతుంటాయి. అదే రొచ్చు, అదే పాపం, అదే నాశనం. అందుకే ఇది ఎక్కడికి పంపిస్తుంది? జారత్వములోకి మనల్ని నడిపిస్తుంది. చాలా జాగ్రత్త. అందుకే మనం ఏ మనస్సు కలిగి ఉండాలి తెలుసా? దేవుని మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంటికి రాజుగా నీ భర్త, ఇంటికి రాణిగా నీ భార్య. ఆ రాజ్యములో ఉన్నవారిగా నీ పిల్లలు ఉంటే నీ రాజ్యాన్ని ఎదిరించేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీ రాజ్యాన్ని ఢీకొట్టేవాడు ఎవడన్నా? చెప్పండి. కానీ సాతాను పడిన పంగాంగం ఏంటంటే గనులైన వారినే పట్టుకుంటుంది. ఎవరిని? ఇంట్లో గనులు ఎవరు? తండ్రి. తండ్రి తర్వాత గనుడు ఎవరో తెలుసా? పెద్ద కొడుకు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. సాయంకాలం అయిందంటే కొడుకు తెచ్చేస్తాడు కళ్ళు సీసాలు 2. ఎవరికి? ఒకటి వాళ్ళ ఫాదర్కి, ఒకటి వాడికి. సాయంకాలం అయితే అదేం ఫెలోషిప్ అర్థం కాదు నాకు. బయటికి వెళ్ళి తాగరు మళ్ళా బయట రోడ్ల మీద టుట్టు ఏం లేదు. మరుసగా ఇంటికి రావడం, తినడం. ఆడికి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఏదన్నా కొద్ది కొట్లాడితే, ఏదో విదిలితే ఏంద్రా కుక్క బతుకు, ఏంద్రా పంది బతుకు అనవచ్చు. వీడు ఎవ్వడు తెలవకుండా. అంటే మన కళ్ళు కప్పవచ్చు, దేవుని కళ్ళు కప్పుకోగలుగుతామా? చెప్పండి. అంటే సాతాను ఏం చేస్తుంది? ఇంటిని నడిపించవలసిన పెద్దోడే అంటే తండ్రే సరైన మార్గంలో పోనప్పుడు
వాడి పిల్లలు సరైన మార్గాన్ని ఎందుకు వెళ్తారు చెప్పండి? కోర్స్ ఇంకోటి చెప్తా, నీ కొడుకు నీ ముందు తాకపోవచ్చు, నీ కొడుకు నీ ముందు బుద్ధిమంతుడిగా ఉండొచ్చు. పని అని పేరుతో వెళ్ళినప్పుడు ఒక గుప్పు ఏం చేయొచ్చు? ఈ విషయం నీకు తెలిసేపాటికి చేతులన్నీ కాలిపోయి ఉంటాయి. ఏం చేస్తావు? మళ్ళీ పైపెచ్చికి ఏమన్నా తెలుసా, నాదే వచ్చింది వానికి. ఏంటి పెద్దడితో మంచి బుద్ధి అన్నట్టు, మళ్ళీ నాదే వచ్చింది. ఆడిని నీకు కలిపి చిలకాలు తీసుకుని కొట్టలేక బాధ అంతా ఎవరికో తెలుసా? దేవుడికి కాదు, కట్టుకున్న దానికి. అత్త బాధ అదే, కోడల బాధ అదే. ఏం చేస్తారు? వాళ్ళది ఆ సహవాసం అయితే వీళ్ళది ఈ సహవాసం. ఎవడో కూడా పట్టుకుని దేవుడితో సహవాసం చేస్తేనే కదా ఆ కుటుంబంలో మార్పు వచ్చేది. ఏ రోజు ఈ స్థలము కావాలని నేను ఎవరిని నోరు తెరిచి అడగలేదు. ఈ స్థలం కృపావరం వాళ్ళది, సుగుణమ్మ కృపావరంది. ఇక్కడ సేవ ప్రారంభించినప్పటి నుంచి వారు అనుకున్నారంట, ఈ స్థలము దేవునికి తప్ప ఎవరికి ఇవ్వమని. కృపావరం అని ఇప్పుడు పేరు, ఆయన ముందు పేరు కిష్టప్ప. ఏంటి ఆయన ఎటువంటి వాడంటే పెద్ద కూరలో సరాయి వేసుకుని వండుకుని తినేంత స్థితి కలిగినోడు. ఎక్కడ మందు దొరకకపోతే తాండా వెళ్ళి మందు తెచ్చుకున్నాడు. అంత మూర్ఖమైన వాడు. చెన్నమ్మ సర్కిల్ అంతా ఆయనదే. ఏడజూడు ఆయనే పడిపోవడం, రిక్షా దొక్కుతుండే అప్పుడు. ఈరోజు తన జీవితాన్ని దేవునికి ఇచ్చేసి అన్నిటికీ ముగింపు చెప్పి దేవుని సేవలో కొనసాగుతున్నాడు. ఏమండి నేను అప్పుడప్పుడు చెప్తున్నా, ఎక్కడైనా తాగుబోతులతో మాట్లాడినప్పుడు, నువ్వేం తాగడం రా, మా ఓడు తాగేటోడు. ఎవరు? మా కృపారని నిలబెట్టి చెప్పేటోడిని. సాక్ష్యం కదా. అసలు విచిత్రం ఏంటో తెలుసా? మన దగ్గరికి బయట దేశస్తులు వస్తున్నారనే దర్శనం చూచిందే మొట్టమొదటిగా కృపావరం. తెలుసా? చెన్నమ్మ సర్కిల్లో రిక్షా మీద పడుకుని ఉన్నాడంట. రిక్షా మీద పడుకుని ఉంటే కొంతమంది కారు దిగి పలానా చర్చ్ ఎక్కడా, పలానా వాళ్ళు ఎక్కడుంటారని అడిగితే వాళ్ళకి దారి చెప్పాడంట. సాక్ష్యాలు చాలా గొప్పవి, సాక్ష్యాలు చాలా గొప్పవి. ఆ గొప్ప స్థితిని నువ్వు ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. గుర్రంలా విర్రవీగాడప్పుడు, ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? గాడిదలా తగ్గింపబడ్డాడు. తగ్గింపబడిన వారిని హెచ్చించువాడు ఎవరో తెలుసా? దేవుడే. ఎప్పుడు గర్వించొద్దు, ఎప్పుడు మూర్ఖత్వమైన పనులు. నీ జ్ఞానము ఒక్కోసారి ఎందుకు పనికిరాదు, నీ ఆలోచన ఎందుకు నీకు పనికిరాదు. అందుకే నువ్వెవరితో స్నేహం చేయాలి? జ్ఞానులతో స్నేహం చేయాలి. మూర్ఖత్వాలతో స్నేహం చేస్తే నీ బతుకు కూడా మూర్ఖత్వమే. అందుకే మరలా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆనంద్ గారు చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మైక్ పంపించండి అడిగి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. ఎవరికి చోటు ఇవ్వలేదంటండి? దేవునికి. ఎవరికైనా చోటిస్తాం, నాశనానికి చోటిస్తాం, అన్యాయానికి చోటిస్తాం, అక్రమానికి చోటిస్తాం, కోపానికి చోటిస్తాం, నష్టానికి చోటిస్తాం. కానీ మమ్మల్ని బాగు చేసే దేవునికి మాత్రము హలో ఏమన్నాడు అక్కడ? దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. మళ్ళా చదవండి ఒకసారి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఏ మనసు? భ్రష్టత్వానికి. అంటే ఇంకా ఎవ్వడు నిన్ను దేవుడే విడిచిపెట్టేది ఇంకెవడు బాగు చేస్తాడు? అర్థమైందా లేదా?
ఇప్పుడు మీకు ఇంకా అర్థమని చెప్తా. నాకు తెలవని ఎలక్ట్రికల్ వస్తువు అంటే ఏం లేదు. దేనైనా నేను రిపేర్ చేస్తాను గర్వంగా వచ్చాడు. వచ్చాడు కరెంటు పోయిందానికి ఏం చేస్తాడు చెప్పండి? 30 సంవత్సరాల నుంచి ఫ్యాన్ ఎక్కడ ఫాల్టో, లైట్ ఎక్కడ ఫాల్ట్ అన్నీ తెలిసి అంటున్నాడు. కానీ కరెంట్ లేదు, ఏం చేస్తాడు? ఇప్పుడు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మీకు అర్థమవుతుందా? అంటే అన్నిటికి చోటు ఎత్తున్నారంట. అస్సలు బాగు చేసే దేవునికి రా అంటే టైం లేదు, ఏం లేదు, నిజంగా టైం లేదని పోతున్నాడు. అసలు వాడిని చూడకుండా వాడి చచ్చిపోతున్నాడు. ఉన్నారా లేదా? మీకు అర్థం కాలేదా? దేవుని దగ్గర టైం లేదని వెళ్తున్నాడు. ఎక్కడో యాక్సిడెంట్ అయ్యింది, వాడిని మనం చూసే పరిస్థితి లేదు, ఇంకా వాడు మనం చూసే టైం అయిపోయిందిరా అన్నాడు. ఏంటి పరిస్థితి? ఇంకా శవం దొరికితే పట్టుకుని ఊపి ఏడవడమే. నాయనా చెప్పకుండా పోతివే, రమ్మంటే రాకుండా పోతివని ఎంత ఏడితే లాభం ఏంటి? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. అందుకే దేవుని దగ్గర ఎకశకలు వేయొద్దు. అసలు ఈ దినం ఎవరి దినం? ఎవరి దినం? ఆరోగ్యం బాగాలేకపోయినా వచ్చి పడిపోవాలి. ఎక్కడ కానీ మనం పానం మెత్తగా ఉంది. ఏముందంట? ఏదైనా పరుప మెత్తగా ఉండడానికి ఏమంటారు? పానం మెత్తగా ఉందనుకో, వచ్చి మెత్తగా పడుకో. దేవుడు బాగా దంచి గట్టిగా చేస్తాడు. అట్టనే మెత్తగా ఉందని పడుకున్నాను, మెత్తగా అట్టనే పోతావు. అబ్బో ప్రార్థన పోయొచ్చినప్పుడు పానం పోయింది చారా. ఎప్పుడు ఉన్నారు లేదా? అవునా? ఏది జరిగినా ఎక్కడికి వచ్చి పడిపోవాలా? అసలు ఎవరి రోజు ఈరోజు? దొంగలారా చెప్పండి, ఎవరి రోజు? కానీ మన రోజుగా చేసేసుకోవట్లే. కూరలు పలావులు అన్నీ రోజే. పొద్దున్న పెద్దది, మధ్యాహ్నం చిన్నది, రాత్రి ఆ చిన్న దాంట్లోంచి వచ్చే గుడ్డు అన్నీ రోజంగా తినడం. అందుకే ఎంగనబాయని చూసినప్పుడు అనిపిస్తుంది, నా పానమా చెప్పండి, నా పానమా. పొద్దున్న పెద్దది, మధ్యాహ్నం చిన్నది, రాత్రి ఇంకా చిన్నది. ఏ భర్త అయినా ఇక్కడ కూర్చున్నారు కదా, మంచి మీసాలతో ఉన్నారు, అందంగా ఉన్నారు. అబ్బో, ఏ భర్త అయినా ఫస్ట్ ప్రార్థనగా బా, ప్రార్థన అయిన తర్వాత నేను కూడా నీకు సహకరిస్తా, చక్కగా చేసుకుని తిందాం అనే ఆదిముత్యాలు ఎవరైనా ఉన్నారా? చీకట్లోనే ఏడా దేంట్లో 9:30కి ప్రార్థనని తెలిస్తే 8:30కి తీసుకొస్తాడు. వీడు వద్దోయ్ ఉండు, ఇది పాస్టర్ అడిగాడు అనుకో, యా అమ్మాని ఈరోజు గీజర్ పని చేయలేదు సార్, రాడ్డు పని చేయలే, అందరూ పొయ్యి మీద పెట్టాడికి ఎంత లేట్ అయిపోయిందో. ఉన్నదని చెప్తుందా? సార్ కూర తెచ్చినాడు సార్, వండకపోతే తలపోటని వండొచ్చాను సార్, నిజం ఒప్పుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి చెప్పండి. అంటే ఎవరి రోజు ఈరోజు? పేరుకి. ఏంటి? పేరుకి. మైసూరు పాకు అంటారు. మైసూరు ఉంటుందా? మైసూరు బోండా అంటారు. మైసూరు ఉంటుందా? ఈ రోజును కూడా అట్లా చేస్తున్నాం మనం. గీత ఏం చేస్తున్నాం? దేవుని రోజు. దేవుడు ఉన్నాడా? అందుకే పేరు గొప్ప, ఊరు దిబ్బన్నట్టుంది మన పరిస్థితి. జాగ్రత్త. గొప్ప వాళ్ళే పోయారంట. మనకు అవి ఎందుకు? మనం ఎలాగుండాలి అలా ఉంటే. భక్తుడు అన్నాడు, అయ్యా నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అసలు ఒక్కరోజన్నా గడుపుతున్నావు నువ్వు? మీకు ఎట్టున్నా నాకు ఆదివారం వచ్చిన పండగ. ఎందుకో తెలుసా? 7 గంటల నుండి 3:30 వరకు వాక్యం చెప్పుతూ ప్రార్థనలోనే ఉంటా. మీరు వచ్చేదే 11కి. ఎక్కడికి? యాడికి? వచ్చేదే 11కి. ఇట్టామేనా కానీ
పెద్దేదో 9:30కే వచ్చేసి కూర్చుని, పవ్వా నాయన నా కుటుంబ పరిస్థితి ఇది నాయన, నా బతుకు పరిస్థితి ఇది నాయన, నన్ను బాగు చేయని అడిగేసినట్టు తుర్రుమని పరిగెత్తాడు. వీళ్ళు చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది తెలుసా? బొక్కలోంచి వెనకొచ్చి మళ్ళీ బుడింగా వెళ్ళిపోయినట్టు వస్తారు. హలో బాయ్, యాడికి యాడికి అవునా, మళ్ళీ అదే బొక్కలోకి. ఎవరి దినం ఇది? అందుకే దేవుని దినాన్ని దొంగిలించే వారిని దేవుని వాక్యం ఏం చెప్తున్నారు సార్? దొంగలారా అంటుంది. ఇప్పుడు నేను దొంగలుగా సార్ అన్నోళ్ళు ఎవరైనా సైపైకి ఎత్తండి. ఒక్కరు కూడా లేరా? ఓయ్ నన్ను కూడా అనుకుంటారేమో నేను దొంగను కాదబ్బా. ఈరోజు దేవుడి ఆత్మ చెప్పింది 6 గంటలకే పొమ్మనింది. నేను వీధిలోకి బ్యాగ్ పట్టుకుని పోయేపాటికి విశ్వాసులందరూ పరుగు గరుగులు. అబ్బో 7:30కి వచ్చేసారు, 2 గంటలకు వచ్చేసాడు. ఈరోజు ఎందుకు అనిపించింది పోయి కూర్చోవాలని చెప్పొచ్చిన. శనివారం రాత్రికి అంత సిద్ధం చేసి ఉండాలా. వచ్చేవారం 4:30కే వస్తా. 8 గంటలకి ఎవరినేమన్ను నేను పోతా, దేవునితో సహవాసం చేస్తుంటా. నా బాధ ఏంటంటే కనీసం అయ్యగారే అంత దూరం నుంచి వస్తున్నాడే, మనం కొద్దిగా తొందరగా పోతే బాగుంటుంది కానీ ఒక చిన్న మార్పు వస్తుందని నా జీవితాన్ని నేను త్యాగం చేసుకుంటున్నా. తెలుసా మీకు? 3:30కి నేను ఇంటికి వచ్చాడు, నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? రోట్లో పచ్చడి నూరితే చితక ఎట్టగా అయిపోతుందో నా పరిస్థితి అట్ట అయిపోతుంది. తినడానికి కూడా చేత కదా ఒక్కోసారి. ఎవరి కొరకండి ఇది? ఇప్పుడు నా భక్తిని నేను చేసుకుంటే దేవుడు నన్ను కాపాడ్డా? కానీ నాకు ఇచ్చిన బాధ్యత మీరు కూడా కదా. నేను వెళ్ళే చోటుకి మీరు రావాలి కదా, నేనున్న దగ్గర మీరు ఉండాలి కదా, నేను ఆరాధించే దేవుని మీరు ఆరాధించాలి కదా. నేను పరలోకానికి వెళ్ళి 1 నిమిషము ఆలస్యం అయిపోయిందయ్యా, తలుపులు వేయబడ్డాయంటే గుండె పగిలి చావమా? ఎవరి కోసం ఈ ప్రయాస? నాకేముందమ్మా, నువ్వురా వాక్యం విను పో అనొచ్చు నేను. అది సరైందా? అది సరైందా? కాదే. 10 మంది బయలుదేరారు, దివిటీలు పట్టుకుని బయలుదేరారు. 10 మందివి వెలుగుతున్నాయి. దేవుడు అనుకున్నాడు ఎంత ఆసక్తితో ఉన్నారు, ఎంత. కానీ ఆశగా ఉన్న వాళ్ళు 5 మందే. చెప్పండి, 6 లోపల వస్తాళ్లే అనుకున్న వాళ్ళు 5 మంది. ఇప్పుడు ఏమైంది? జ్ఞానం కలిగిన స్త్రీలు ఏం చేశారు? కొంచెం నూనె ఎక్కువ పెట్టుకున్నారు. ఒకవేళ గమ్మున అయిపోయినా చెప్పండి పోసుకోవచ్చని అలాగే పోసుకున్నారు. మిగతా 5 దగ్గర ఏమనుకున్నారు? ఆరిపోయే లోపల వచ్చాడా? అప్పుడు అడుక్కుంటున్నారంట, సిస్టర్ బ్రదర్ నాకు కొంచెం నూనె అంటే అంటున్నారంట. నా నూనె నీకు ఇచ్చేత ఎలారా? నేను ఆ పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడము కష్టం కదా, నాకు సంబంధం లేదు ఈ విషయంలో. అలా రక్షణ విషయంలో ఎవరికి వాడితే ఒకరికొకరు పూచి ఉండడానికి. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలకి చర్చిలోకి రమ్మన్నాను అనుకో, ఎన్ని గంటలకి? 5 గంటలకి. ఇప్పుడు ఒక ఆయన వచ్చేతడు, ఒక ఆయన ఇంటికాడే ఉన్నాడు అనుకో, ఒరే సార్కి చెప్పురా 5-10 నిమిషాలు అట్టెట్లో ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడ కనుక చెప్పేస్తారు, మరి దేవునికి అంత ఈజీగా చెప్పేయచ్చా? పవ్వా ఏదో నాయన 2 నిమిషాలు నాయన బ్రేక్ ఫెయిల్ అయింది, పెట్రోల్ అయిపోయిందంట అంటే అవుతుందా? 5 మంది వచ్చారు, తలుపు వేసేసాడు, మిగతా 5 మంది 2 సెకండ్లో ఏం చేస్తున్నారు? హలో ఎవరు అన్నాడు? అయ్యా దీపాలు పట్టుకున్న వారిలో మేము కూడా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మీరెవరో నాకు ఏమైపోయావు? నీ భక్తి ఏమైపోయింది? నీ ప్రార్థన ఏమైపోయింది? నీ విశ్వాసం ఏమైపోయింది? నీ భక్తి జీవితం ఏమైపోయింది? అక్కడికి ఆగిపోయింది. అందుకే మనం ఎలా ఉండాలి? సిద్ధపరచబడిన గుంపు వలె ఉండాలి. అలా ఉండాలంటే ఎన్ని గంటలకు రావాలి ప్రార్థనకి?
చెప్పండి. మరీ 9కి వద్దులే. 9:15 కల్లా ఓ 15 నిమిషాలు ఏం చేయాలి? ఈ చీర భలే ఉంది, ఏడ కొనుక్కుంటేవక్క? నీ కళ్ళద్దాలు భలే ఉన్నాయి, ఏడ చేయించుకుంటేవక్క? తినొచ్చివా, తిని రాకుండా వచ్చివా అని ఏదో మాటలు మాట్లాడకూడదు. ఏం చేయాలి? వచ్చి మోకరించి, ప్రభా నాకు ఈ దినం బ్రతికే కృపనిచ్చావు, నీ దగ్గర మొరపెట్టే కృపనిచ్చావు, నీ పాదాలు పట్టుకోగలిగిన కృపను ఇచ్చావు. నేను మార్తలా కాదు, మరి అలా ఉత్తమమైన పని చేయడానికి నేను నీ వద్దకు వచ్చానయ్యా. నాతో మాట్లాడయ్యా, నన్ను సరి చేయయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నన్ను కడగయ్యా, నన్ను బాగు చేయయ్యా. నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు వేడుకోగలిగితే, నేను ఎంత బలహీనున్నైనా అంత బలంగా దేవుని మాట నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ మాట ద్వారా నువ్వేమైపోతావు? గుమ్మము దాటిలోనికి వెళ్ళిపోతావు. ఆ సిద్ధపాటు స్థితి లేదనుకో, గుమ్మము బయటే. ఎంత కొట్టినా, ఎంత చేసినా మీరెవరో నాకు తెలియదు. సిద్ధపాటు కలిగి ఉన్న వారి సహవాసం ఎవరితో? తెలివైన వారితో, జ్ఞానులతో. సిద్ధపాటు లేని వారి సహవాసం ఎవరితో? సౌలు లాంటి వారితో. ఏమైపోయింది? జీవితంలో ఎంత గొప్పను సాధించాడో ఆఖరికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా తన జీవితము ఒక దిబ్బగా మారిపోయింది. నువ్వు అలా ఉంటావా? నువ్వు అలా ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేదు నాయనా, నా సహవాసము నీతోనే, నువ్వు ఉంటే నాకు చాలు నాయనా నువ్వు అనుకుంటున్నావా? అలా నీవు అనుకుంటే అనుకున్నవారు లేచి నిలబడండి, అనుకునేవారు అలాగే కింద కూర్చుని సావండి. ఎవరు లేగలుగుతున్నారో ఒక సమర్పణలోకి రండి. ప్రభా, నేను రావాలనుకుంటాను, రాలేకపోతున్నాను. వచ్చే వారమైనా ఖచ్చితంగా నేను వస్తానయ్యా. నీ సన్నిధి నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నీ మాట నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. నువ్వు లేకపోతే నా జీవితంలో ఏమీ లేదయ్యా, నేను ఖాళీ పాత్రనయ్యా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. ఎవరికి వారు 2 నిమిషాలు వ్యక్తిగతంగా మీ జీవితాలు మీరు సమర్పించుకోండి. నువ్వేం సమర్పించుకుని ఎవరికి చెప్పనవసరం లేదు. చూచుచున్న దేవుడు ఉన్నాడు, ఆయనే తగిన ప్రతిఫలము నీకు ఇచ్చును గాక.
ఒక 2 నిమిషాల సమయాన్ని తీసుకోండి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి పాస్టర్ అమ్మ గారు ఉన్నారు. ఆ సమర్పణలో ఉండడానికి సిద్ధపడండి, నిలబడడానికి సిద్ధపడండి. యేసును మోసే గాడిదగా మనం బ్రతుకుతూ యేసును అనేక ప్రాంతాలకు, అనేక జీవితాలకు ప్రకటించగలిగిన శక్తిని ఈ గాడిదకు దేవుడు అనుగ్రహించాలని అందరూ ప్రార్థన చేసుకోండి. సంగమా, దేవుడు నీకు ఇస్తున్న మిక్కిలి అనుకూల సమయం ఇది. ఈ సమయం కనుక జారిపోయిందా, మరలా వచ్చే ఆదివారం మనం ఉంటామనే గ్యారంటీ లేదు, మరలా సమర్పించబడతామనే గ్యారంటీ లేదు. నీకు ఇవ్వబడినప్పుడే దాన్ని సరిచేసుకో. నీకు ఇవ్వబడినప్పుడే దానికి అనుకూలంగా మార్చబడు. నీ నిర్ణయమే దేవుడు చూస్తున్నాడు కనుక తగిన ప్రతిఫలము దేవుడే నీకు అనుగ్రహించును గాక. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నిత్యము దూతలతో భక్తులతో పాడి పొన్యాడబడుచున్న దేవా, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ దాసు నిలబెట్టుకున్న ప్రభువా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, మా జీవితం, మా నడవడిక, మా క్రియ, మా ప్రవర్తన ఏ విధంగా ఉందో ప్రభువా మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం స్వామి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మురుకురాలు వలె అయ్యా మూర్ఖత్వం స్వభావము కలిగి తండ్రి మేము జీవిస్తున్నామా, లేకపోతే ప్రభువా జ్ఞానుల స్వభావము కలిగిన ఆయన జ్ఞానముతో ప్రభువా మేము నడుచుకొనగలుగుతున్నామో లేదో ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ దినము నాయన, ఎందరైతే ప్రభువా వారి జీవితాలను నీ కొరకు సమర్పించుకుని గాడిద వలె నీ కొరకు పని చేస్తానయా అని తీర్మానంలోకి వచ్చి ఉన్నారో మీరు చూస్తున్న దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రభువా. ఆ తీర్మాన ప్రకారంగా నీలో నడవడానికి సహాయం చేయమని, తగ్గించు నైనా తగ్గింపు జీవితమును ప్రభువా అందరికీ మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టు వారంగా కాకుండా వాక్యానుసారమైన జీవితమును మేమందరము కలిగి ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.